అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆపాల్సిన సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆపేప్పుడు మనం ముందు క్లచ్ ప్రెస్ చేయాలా లేకపోతే బ్రేక్ ముందు ప్రెస్ చేయాలా, ఏ సిచ్యువేషన్ లో ఏది మనం యూజ్ చేయాలన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తానండి. క్లచ్ ప్రెస్ చేసి స్టార్ట్ చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు మనం వెహికల్ మూవ్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నప్పుడు వెహికల్ ఆపాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. స్లోగా ఉన్నప్పుడేమో క్లచ్ బ్రేక్ అప్లై చేస్తున్నారు, స్పీడ్ గా వెళ్తున్నప్పుడు మీరు క్లచ్ బ్రేక్ అప్లై చేస్తారనుకోండి, మెజారిటీగా మనకి ఎక్కువ యాక్సిడెంట్ జరగడానికి కూడా మెయిన్ రీజన్స్ కూడా అవి ఆ సిచ్యువేషన్స్ ఏంటో తెలియక అనమాట. ఓవరాల్ గా మనం వెహికల్ ఆపే సిచ్యువేషన్స్ అని చెప్పేసి 4 టైప్స్ ఉంటాయండి. 4 టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఫేస్ చేస్తాం వెహికల్ ని ఆపేప్పుడు. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, మనం వెహికల్ ని ఫస్ట్ క్లచ్ ప్రెస్ చేస్తాం, తర్వాత బ్రేక్ ప్రెస్ చేస్తాం. దట్ ఈస్ ఫస్ట్ సిచ్యువేషన్. అది ఎప్పుడు అంటే ఫస్ట్ గేర్ లేదా సెకండ్ గేర్ లేదా 20 స్పీడ్ లోపు ఉన్నప్పుడు, అది కూడా మనకు ఒక డిస్టెన్స్ ఉన్నప్పుడు. ఓకే, డిస్టెన్స్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ క్లచ్ ప్రెస్ చేస్తాం. తర్వాత క్లచ్ ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇంజన్ నుంచి వచ్చే ఎనర్జీ అనేది వీల్ కి వెళ్లకుండా కట్ అవుతుంది. నెక్స్ట్ వీల్ రొటేషన్ ఆపడానికి బ్రేక్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ సిచ్యువేషన్. అండ్ సెకండ్ సిచ్యువేషన్ అనేది ఏంటంటే, ఇది కూడా అంతే. ఫస్ట్ గేర్ లేదా సెకండ్ గేర్ లేదా 20 స్పీడ్ లోపు ఉన్నప్పుడు సడన్ గా ఎవరో మన ముందుకు వచ్చేసారు, అప్పుడు మనకు డిస్టెన్స్ తక్కువ ఉంటది. డిస్టెన్స్ తక్కువ ఉందంటే టైం ఉంటదా? ఉండదు. కాబట్టి మనం అక్కడ క్లచ్ బ్రేక్ రెండు కూడా ఒకేసారి అప్లై చేయాలి. ఓకే, ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి, ఫస్ట్ క్లచ్ ప్రెస్ చేయాలి, తర్వాత టైం చెక్ తీసుకొని బ్రేక్ ప్రెస్ చేయాలి. సెకండ్ సిచ్యువేషన్ ఏంటి, రెండు అట్ ఎ టైం అని చెప్పేసి ప్రెస్ చేయాలి. ఇప్పుడు టైం లేనప్పుడు, డిస్టెన్స్ లేనప్పుడు టైం కూడా ఉండదు కాబట్టి. నెక్స్ట్ ఓన్లీ బ్రేక్ సిచ్యువేషన్. థర్డ్ సిచ్యువేషన్ ఏంటంటే ఓన్లీ బ్రేక్ సిచ్యువేషన్. 20 స్పీడ్ అబౌవ్ ఐదర్ ఫ్రమ్ ద థర్డ్ గేర్, అంటే థర్డ్ గేర్ నుంచి లేదా 20 స్పీడ్ పైన ఉన్నప్పుడు మనం వెహికల్ ని స్లో చేయాలన్నా, వెహికల్ ని ఫస్ట్ స్లో చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే, స్లో చేసే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది, ముందు ఒక పర్సన్ వెళ్తూ ఉన్నాడు లేదా మీరు వెళ్తున్నప్పుడు పక్కన ఒక వెహికల్ క్లోజ్ గా స్పీడ్ గా వస్తుంది, మీరు ఒక స్పీడ్ వెళ్తున్నారు, తను కూడా ఒక స్పీడ్ వెళ్తున్నారు, అప్పుడు మీరు స్లో చేయాలి. స్లో చేయాలన్నప్పుడు క్లచ్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు 20 స్పీడ్ అబౌవ్ ఉన్నప్పుడు. ఎందుకంటే ఇంజన్ స్పీడ్ కంటే వీల్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి మీరు అప్పుడు ఓన్లీ బ్రేక్ ప్రెస్ చేసుకున్నారు అనుకోండి, అది కూడా ఫ్యూ సెకండ్స్, 2 to 3 సెకండ్స్ వరకు మాత్రం బ్రేక్ అప్లై చేసుకుంటాం. బ్రేక్ అప్లై చేసుకున్నప్పుడు పక్కన ఉన్న వెహికల్ వెళ్ళిపోతుంది. అలా కూడా కాదు, ఎవరో పర్సన్ రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నారు, మనం ఒక 40 స్పీడ్ లో ఉందాం అనుకుందాం, క్లచ్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, వెహికల్ అవుతుందా? ఆగదు. టైర్ రొటేషన్ ఆపడానికి మనం యూజ్ చేసేది ఏంటి, బ్రేక్. కాబట్టి ఇంజన్ స్పీడ్ కంటే వీల్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి 40 స్పీడ్ లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం, బ్రేక్ అన్నది అప్లై చేస్తాం. బ్రేక్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, వెహికల్ స్లో అవుతుంది, ఆ పర్సన్ అంటే రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మనం యాక్సిలరేటర్. దట్ ఈస్ ఓన్లీ బ్రేక్ సిచ్యువేషన్, థర్డ్ సిచ్యువేషన్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ సిచ్యువేషన్. ఈ ఫోర్త్ సిచ్యువేషన్ అనేది ఏంటంటే, హైవేలో వెళ్తూ ఉంటాం, మనం ఒక 80-100 స్పీడ్ లో ఉంటాం. మనం స్ట్రైట్ గా వెళ్తున్నప్పుడు ఇమ్మీడియట్ గా ఒక ట్రక్ డ్రైవర్ ఓవర్టేక్ చేసుకుని మన ముందుకు వచ్చేసాడు. మనకు టైం లేదు, అంటే డిస్టెన్స్ లేదంటే టైం కూడా ఉండదు. అప్పుడు మనం క్లచ్ ప్రెస్ చేసాం అనుకోండి, వెహికల్ స్పీడ్ ఇంకా ఇంక్రీజ్ అయిపోయి యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ అని చెప్పేసి ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ బ్రేక్ ప్రెస్ చేయాలి, తర్వాత క్లచ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది వెహికల్ కంప్లీట్ గా స్లో అయ్యాక. ఓకే, ఇవి మనకు 4 సిచ్యువేషన్స్ అండి. ఇనిషియల్ గా ఈ రోజు రేపు మీరు క్లచ్ అండ్ బ్రేక్ సిచ్యువేషన్ ఫస్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మన ట్రాఫిక్ లేదు, సడన్ గా ఎవరు రారు. కాబట్టి ఇప్పుడు మీరు ఫేస్ చేసే సిచ్యువేషన్ ఏంటి, క్లచ్ ముందు ప్రెస్ చేస్తాం, తర్వాత వెహికల్ ఆపడానికి బ్రేక్ ని ప్రెస్ చేస్తాం. క్లియర్? యా, మూవ్. ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ డౌన్, బ్రేక్ నొక్కలేదు. హ్యాండ్ బ్రేక్ తీసుకున్నంటే ఖచ్చితంగా బ్రేక్ ప్రెస్ చేసి తీయాలండి. యా, ఫస్ట్ గేర్, యా, క్లచ్ బైటింగ్ పాయింట్, వెరీ గుడ్. ఎస్. ఇప్పుడు ఒకసారి ఆపండి. దీపు గారు ఏం చేశారు, క్లచ్ అండ్ బ్రేక్ ఒకేసారి అప్లై చేశారు. దిస్ ఇస్ సెకండ్ సిచ్యువేషన్. ఇక్కడ మనం సెకండ్ సిచ్యువేషన్ అప్లై చేయాల్సిన పని ఏముంది, ఇక్కడ వెహికల్ ఏమైనా అడ్డుగా ఉందా, పర్సన్స్ ఎవరైనా వచ్చారా, సెకండ్ సిచ్యువేషన్ అవసరం లేదు. ఇప్పుడు యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏంటది, క్లచ్ అప్లై చేసి డిస్టెన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ బ్రేక్ అప్లై చేసుకుంటే స్లోగా. యా, మూవ్.
చాలా మంది చెప్తుంటారు, బ్రదర్ మా ఇన్స్ట్రక్టర్ చెప్పారు ప్రతిసారి ఫస్ట్ వెహికల్ ఆపేటప్పుడు క్లచ్ నొక్కాలి, తర్వాత బ్రేక్ నొక్కాలి. అదన్నీ సిచ్యువేషన్ సెట్ అవుతుంది. మీరు నేర్చుకునేది సిటీలో నేర్చుకుంటారు కాబట్టి, సిటీలో మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళాం కాబట్టి ఫస్ట్ క్లచ్ ప్రెస్ చేస్తాం, తర్వాత బ్రేక్ ప్రెస్ చేస్తాం. అదే హైవే డ్రైవింగ్ వెళ్ళినప్పుడు క్లచ్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది అయితే మారిపోతుంది. ఈ 4 సిచ్యువేషన్స్ అయితే మీరు నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. యా స్టాప్, ఎస్ డిస్టెన్స్ ఉంది కాబట్టి స్లోగా బ్రేక్. దిస్ ఈస్ ఫస్ట్ సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్ కూడా చూపించండి ఒకసారి నాకు. మూవ్. ఇప్పుడు ఏ గేర్ లో ఉన్నారు? ఫస్ట్ గేర్ లో ఉన్నారు. ఏ స్పీడ్ లో ఉన్నారు? 20 బిలోలో ఉన్నారు. కాబట్టి ఫస్ట్ క్లచ్, తర్వాత బ్రేక్. మూవ్. సడన్ గా క్లచ్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు సడన్ గా ఎవరు వచ్చారు? టైం లేదు. క్లచ్ అండ్ బ్రేక్. క్లియర్. అలా కావాలి మీరు ఓన్లీ క్లచ్ నొక్కేస్తే ఏమవుతుంది? వెహికల్ అవుతుందా? వెళ్ళి హిట్ చేస్తాం. ఓకేనా? ఓన్లీ బ్రేక్ నొక్కితే ఏమవుతుంది? ఇంజన్ ఆగిపోతుంది. క్లియర్. క్లచ్ అక్కడ హోల్డ్ చేయండి, స్లోగా బ్రేక్ రిలీజ్ చేయండి. కమాన్ కమాన్. యాక్సలరేటర్ ఇవ్వండి, యాక్సలరేటర్ ఇవ్వండి. కమాన్ కమాన్ కమాన్. ఎస్. స్పీడ్ ఎంత చూడండి. ఓకే. సౌండ్ వస్తుందా? సెకండ్ గేర్, సెకండ్ గేర్. క్లచ్ రిలీజ్, యాక్సిలేటర్. ఇక్కడ స్పీడ్ బ్రేకర్. స్పీడ్ ఎంత ఉందండి? 20. స్లోగా బ్రేక్. క్లచ్ స్థానంగా ప్రెస్ చేయండి. ఫస్ట్ గేర్, బ్రేక్ రిలీజ్ చేయండి. ఎస్, వెరీ గుడ్. స్లోగా రిలీజ్ చేయండి. బ్రేక్ ప్రెస్ చేయకూడదు, క్లచ్ కూడా ప్రెస్ చేయకూడదు. క్లచ్ పూర్తి నొక్కేసామంటే ఏమవుతుంది? స్పీడ్ బ్రేక్ సైకిల్ లాక్ అయిపోతుంది. స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి. ఎస్. యాక్సలరేటర్. కమాన్. బీన్ ఓవర్లేన్. యాక్సిలేటర్ సౌండ్ వస్తుంది. యాక్సిలేటర్ రాలా, ఇంకా రాలా. ఇంకా సౌండ్ రా. యాక్సిలేటర్ ఇంకా. ఎస్. ఇది మనం ఇప్పుడు గేర్ షిఫ్ట్ చేయాలి. ఫస్ట్ గేర్ మాక్సిమం వచ్చాక సెకండ్ గేర్ షిఫ్ట్ చేసుకోవాలి. వెరీ గుడ్. రైట్. నో, యాక్సిలేటర్ ఇస్తూ క్లచ్ రిలీజ్ చేయకూడదు. క్లచ్ రిలీజ్ చేశాక యాక్సిలేటర్ ఇవ్వాలి. ఓకే. యా. మూవ్ మూవ్. యా. స్పీడ్ ఎంత ఉందండి? 20 బిలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? వెహికల్ స్లో చేయాలి. ఏం చేయాలి ఇప్పుడు? 20 బిలో ఉన్నప్పుడు ఏం చెప్పాను? క్లచ్ ఫస్ట్. ఇప్పుడు మీరు ఓన్లీ బ్రేక్ నొక్కుతుంటే ఏమవుతుంది? వెహికల్ లాకింగ్ వచ్చింది చూసారా? ఆగిపోవడానికి రెడీ అయిపోయింది. యా. 20 బిలో ఉన్నప్పుడు ఏం చెప్పాను? ఫస్ట్ గేర్ లేదా సెకండ్ గేర్ లేదా 20 బిలో ఉన్నప్పుడు ఫస్ట్ క్లచ్ నొక్కాలి. ఎందుకు? ఇంజన్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటది, వీల్ స్పీడ్ అనేది తక్కువ ఉంటది. ఫస్ట్ మీరు బ్రేక్ నొక్కేస్తే ఏమవుతుంది? వీల్ అనేది ఆగిపోతుంది. ఇంజన్ కి వీల్ కి కనెక్షన్ ఉంటది కాబట్టి వీల్ తో పాటు ఇంజన్ కూడా ఆగిపోతుంది. క్లియర్. యా. మూవ్. యాక్సలరేటర్. కమాన్. రైట్కి వెళ్ళండి. యాక్సిలేటర్ సడన్ గా వదలడం, రిలీజ్ చేయడం చేయకూడదండి. కంటిన్యూస్ గా ఇవ్వండి. మూవ్. ఇలా బర్రెలు వస్తున్నాం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు ఎలా వస్తే తెలియదు. మనం జాగ్రత్తగా ఉండి వచ్చేసింది. స్లో స్లో ఉన్నట్టు వచ్చేస్తుంది. రైట్ లో ఉండండి, ఇంకొంచెం రైట్ లో. మీరు లెఫ్ట్ రండి. లెఫ్ట్ చూసుకోండి, మీరు చూసుకోండి. లెఫ్ట్ రండి. ఆగిపోయాడు. ఆగండి. మీరు నేను నమ్మడానికి అస్సలు వీల్లేదు. చలో మూవ్. ఏంటి బర్రె గారు? మూవ్. దానికి వెళ్ళిపోవడానికి అర్థం కాదు కదా మరి పాపం. మూవ్. లెఫ్ట్ వచ్చేప్పుడు లెఫ్ట్ మిర్రర్ చూసుకోవాలి మా. యా. కంటిన్యూ లేని చూసుకోండి. హ్యాండ్ పొజిషన్ మళ్ళీ ఫింగర్స్ అలా పట్టుకుంటున్నారు. ఎస్. మూవ్. యాక్సిలరేటర్ ఇవ్వండి, వదలకూడదు. యాక్సిలేటర్ ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం చేయకూడదు. కంటిన్యూస్గా ఇవ్వండి. ఖాళీ ఉంది కదా, ఇవ్వండి. యాక్సిలేటర్ వదలొద్దు, ఇవ్వండి. యాక్సిలేటర్ ఇవ్వండి. సౌండ్ వస్తుందా? అది ఫస్ట్ గేర్ మాక్సిమం. సెకండ్ గేర్ తీసుకోండి. ఎస్. మూవ్. క్లచ్ రిలీజ్. మూవ్. యాక్సిలేటర్ ఇవ్వండి. ఖాళీ ఉంది కదా. ఎస్. థర్డ్ గేర్ తీసుకోండి. క్లచ్ నొక్కి మిడిల్ ఫార్వర్డ్. ఎస్. గుడ్. క్లచ్ రిలీజ్ సడన్ గా. క్లచ్ బ్రేక్. క్లచ్ నొక్కాలి. ఫస్ట్ గేర్. ఎస్. ఇందాక చేసి ఏం చేస్తే బ్రేక్ నొక్కండి.
క్లచ్ బైటింగ్ పాయింట్ తీసుకోండి, బ్రేక్ రిలీజ్ చేయండి. ఇందాక మీరు ఏం చేశారంటే బ్రేక్ నొక్కారు కదా 20 స్పీడ్ అబోవ్ ఉందని చెప్పేసి, బ్రేక్ నొక్కినప్పుడు నాకింగ్ స్టార్ట్ అయింది చూసారా, నాకింగ్ వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ రాగానే క్లచ్ తొక్కేసేయాలి. ఎందుకు? థర్డ్ గేర్ అనేది బ్రేక్ మీద కాల్ తీయండి. థర్డ్ గేర్ అన్నది ఆ లో స్పీడ్ ని క్యారీ చేయలేదు కదా. లో స్పీడ్ అంటే ఏంటి? ఎక్కువ వెయిట్. థర్డ్ గేర్ అనేది చిన్నది కాబట్టి, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ కంటే చిన్నది కాబట్టి లో స్పీడ్ అంటే ఎక్కువ వెయిట్ ని క్యారీ చేసే గేర్స్ ఏంటి? ఫస్ట్ సెకండ్ గేర్. థర్డ్ గేర్ క్యారీ చేయలేదు కాబట్టి ఏం చేస్తున్నారు మీరు? బ్రేక్ నొక్కేశారు. బ్రేక్ నొక్కినప్పుడు అంత లో స్పీడ్ ని థర్డ్ గేర్ క్యారీ చేస్తుందా? చేయలేదు. కాబట్టి మనకి ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? క్లచ్ నొక్కేసేసి గేర్ షిఫ్ట్ చేసుకోవాలి. యా మూవ్. ఇందాక మీరు షిఫ్ట్ చేసుకోలేదు. మూవ్. యాక్సిలరేటర్ ఇవ్వండి, యాక్సిలరేటర్ ఇవ్వండి. కమాన్ ఇవ్వండి, సౌండ్ రావాలి. ఎస్. సెకండ్ గేర్. బీ ఇన్ యువర్ లేన్. సడన్ గా రాకూడదు, లెఫ్ట్ చెక్ చేసుకుంటారండి. నో, లిజన్. ఫస్ట్ క్లచ్ రిలీజ్ చేశాక యాక్సిలరేటర్ ఇవ్వాలి. యాక్సిలరేటర్ ఇస్తే క్లచ్ ప్రెస్ చేయకూడదు, క్లచ్ రిలీజ్ చేయకూడదు. ఫస్ట్ క్లచ్ రిలీజ్, నెక్స్ట్ యాక్సిలరేటర్. కమాన్ యాక్సిలరేటర్. బీ ఇన్ యువర్ లేన్. యాక్సిలరేటర్. కమాన్. Yes. థర్డ్ గేర్. ఫోర్. క్లచ్ సడన్గా రిలీజ్ చేయండి. ఎస్. యాక్సిలేటర్ ఇవ్వండి. ఇప్పుడు స్లోగా బ్రేక్ అప్లై చేయండి. బీ ఇన్ యువర్ లేన్. నాకింగ్ స్టార్ట్ అవుతుంది చూసారా? ఇప్పుడు క్లచ్ సడన్గా నొక్కేయండి. సెకండ్ గేర్. బ్రేక్ తీసేయండి. సెకండ్. మూవ్ అవుతుంది కాబట్టి సెకండ్ గేర్ తీసుకున్నాం. ఇందాక వైబ్రేషన్ ఫీల్ అయ్యారా? వైబ్రేషన్ వస్తుందంటే ఏం చేయాలి? మనం ఇమీడియట్ గా ఖచ్చితంగా క్లచ్ ప్రెస్ చేయాలి. ఆ లో స్పీడ్ ని ఆ గేర్ క్యారీ చేయలేకపోతుందని చెప్పేసి అర్థం. ఫోర్త్ గేర్ వేసారు మీరు. క్లచ్ నొక్కండి, రైట్ సైడ్ చూసుకోండి. మీ లైన్ లో మీరు ఉండట్లేదు. లిజన్. కూల్. ఆగండి. ఫస్ట్ గేర్ తీసుకోండి, న్యూట్రల్. ఫస్ట్ గేర్. మూవ్. బైటింగ్ పాయింట్. ఎస్. రిలీజ్. బ్రేక్ రిలీజ్. ఎస్. యాక్సిలరేటర్ వదలడం, నొక్కడం చేయకూడదు. కంటిన్యూస్గా ఇవ్వండి, మ్యాక్సిమం వరకు ఇవ్వండి. ఎదురుగా ఏం లేదు కదా. ఎస్. గేర్. ఎస్. మూవ్. సేమ్ మిస్టేక్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? యాక్సిలరేటర్ ఇస్తూ క్లచ్ రిలీజ్ చేస్తున్నారు. క్లచ్ రిలీజ్ చేశాక యాక్సిలరేటర్ ఇవ్వాలి. యా మూవ్. కమాన్. ఒకసారి ఆపేసాను ఇక్కడ వెహికల్ని. క్లచ్. లెఫ్ట్ రావాలి. స్లోగా. బ్రేక్. వెహికల్ ఆపిన వెంటనే న్యూట్రల్. పార్కింగ్ బ్రేక్. క్లచ్ బ్రేక్ రిలీజ్. రిలాక్స్. హౌ ఈజ్ యువర్ డే 1? అంటే మీరు మంచిగా థియరీ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, ఒక నాలెడ్జ్ ఉండడం వల్ల మీరు ఏది చెప్పినా ఎందుకు చెప్తున్నారు అన్నది మైండ్ లో ఐడియా. అంటే థియరీ చెప్పడం వల్ల యూజ్ ఉందా? అంటే మీరు ఫస్ట్ థియరీ తెలుసుకోవడం వల్ల ఏది ఎందుకు యూజ్ చేయాలి, ఏది ఎప్పుడు వాడాలి, ఏది వాడకూడదు అనేది ఒక క్లారిటీ వచ్చింది. అయినా మిస్టేక్స్ జరుగుతున్నాయి ప్రాక్టీస్ లేకపోవడం వల్ల. మనం డే బై డే ప్రాక్టీస్ చేయడం వల్ల అవి కూడా కరెక్ట్ అవుతాయి. ఓకేనండి? ఆ మిస్టేక్ అది పొరపాటు, తప్పు కాదు, పొరపాటు చేస్తున్నారు. ఆ పొరపాట్లు ఏంటి? ఇప్పుడు నెమ్మదిగా మనకి ఇక్కడ ఛాన్స్ దొరికింది వాటిని రెక్టిఫై చేసుకోవడానికి. ఎన్ని ఎక్కువ పొరపాట్లు చేశారనుకోండి, అంటే ఎవరైనా హిట్ చేయడం అలాంటి పొరపాట్లు కాదు. క్లచ్ ఇప్పుడు మీరు చేసే చిన్న పొరపాట్లు ఉన్నాయి. ఏం జరుగుతుంది ఏంటనేది మీకు ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుని నెక్స్ట్ కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. అదే మనం ఇమ్మీడియట్ గా ట్రాఫిక్ లోకి వెళ్ళిపోయామంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా? యా. ఎనీ డౌట్స్ క్లచ్ గురించి కానీ వీటి గురించి కానీ? ఏం లేదు కదా. మన నెక్స్ట్ వీడియోలో గేర్స్ గురించి అండ్ ఇంకొంచెం స్పీడ్ వెళ్దాం. అది కూడా లైట్ ట్రాఫిక్ ని టచ్ చేద్దాం. ఇలా ఈ రోడ్ వద్దు, ఇంకా లైట్ ట్రాఫిక్ లో మనం వెళ్దాం. ఓకేనండి దీపు గారు? రైట్ అండి, థ్యాంక్ యూ. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కార్ డ్రైవింగ్ రిలేటెడ్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీపు గారు ఖచ్చితంగా చూస్తారు. అది నెక్స్ట్ వీడియోలో వచ్చి నాకు చెప్తారు. ఆ డౌట్ మీరు అడగండి,
దాన్ని మనం వీడియో రూపంలో అయితే చేసి చూపించాలి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్ దారి మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.